రెండు సక్సెస్ తర్వాత మా బ్యానర్లో వస్తున్న మూడో సినిమా అంటే ఎవ్రీ ఇయర్ ఒకటి 2014లో పిల్లాను లేని జీవితం, 2015లో సుబ్రహ్మణ్యం ఫర్సన్, 2016 ఈ పటాస్ డైరెక్టర్తో తీసిన ఈ సినిమా. సో ఈ 5th రిలీజ్ అవుతుంది సుప్రీం. 2016లో ఇది కూడా హిట్ కొట్టేస్తే ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తేజుతో హిట్ కొట్టినట్టు మాకు క్రెడిట్లో ఉండిపోతుంది. ఒక బ్యానర్లో కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఒక ఫిలిం చేసి సక్సెస్, తన కెరియర్లో 4th ఫిలింలో 3 సినిమాలు మాతో చేయడమే, అవి సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇది 5th రోజు కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుందని అందరం సెలబ్రేషన్లోనే ఉన్నాం. పోతే ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి. సో ఇంకా 48 అవర్స్లో మా సినిమా రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మొన్న సాటర్డే రోజు జంగారెడ్డిగూడెం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామివారి గుడి ఉంది అక్కడ. సో ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఫ్యాన్స్కి ఒక సాంగ్ చూపించాం. ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ ఆడిటోరియంలో నేను తేజు చూసాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, అంటే సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ రాబోతుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. సో అలాగే ఈరోజు చాలామంది ఆర్టిస్టులు అందరూ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు. యాక్చువల్ ఈ ప్రెస్ మీట్లో అందరం పార్టిసిపేషన్ చేసి బయలుదేరాలనేది మా ఆలోచన. పోతే అందరూ వాళ్ళు ప్రసాద్ ల్యాబ్లో ఉండిపోయారు బస్లో. సో ఈరోజు కరీంనగర్ దగ్గర జగిత్యాల కరీంనగర్ మధ్యలో కొండగట్టు అని ఆంజనేయ స్వామివారి గుడి ఉంది. ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో ఫ్యాన్స్కి 2 పాటలు చూపిస్తున్నాం ఈరోజు సాయంత్రం. సో అంటే ఇదొక కొత్త రకమైన ప్రమోషన్. ఎప్పుడు మనము సినిమాలు రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్కి వెళ్తుంటాం. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు తేజుతో అనిల్తో షేర్ చేసుకుంటే బాగుంది, ఫ్యాన్స్కి మనం ముందే వెళ్ళిపోయి సాంగ్ చూపించడం అనేది మంచి కాన్సెప్ట్ సార్. వాళ్ళకు కూడా ఒకవేళ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఆడిటోరియంలో ఆ పాటలకు వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది. మన జంగారెడ్డిగూడెంలో ఎలాంటి రెస్పాన్స్ అయితే చూసాము, ఈరోజు కరీంనగర్లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందనే ఫ్యాన్స్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోతే ఈ సినిమా విషయంలో పటాస్ ఎలా అయితే అనిల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తీశాడో, ఈ సినిమాను కూడా కథ చెప్పినప్పటి నుంచే ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ మీదే ఒక హీరోయిజం ఉంటూ, ఒక ట్యాక్సీ డ్రైవర్ తేజు క్యారెక్టర్, ఆ ట్యాక్సీ డ్రైవర్కి ట్రావెల్లో ఒక సిచ్యువేషన్లో ఒక హెల్ప్ చేయాల్సి వస్తే వాళ్ళని కనెక్ట్ అయ్యి అది ఎలా కన్క్లూడ్ చేశాడనేది టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. లైక్ పటాస్ ఒక హీరోయిజం ఉంటూ మంచి పాటలు అన్నీ కుదిరాయి సినిమాకి. పోతే పటాస్ ఇప్పటికీ చిన్న డిఫరెన్స్ ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఈ 4 రోజుల్లో. పటాస్ అప్పుడు నేను అనిల్ పక్కన ఉండేవాడిని. అనిల్ పక్కన ఉండి అనిల్ అది తీయు ఇది తీయు అని ట్రిమ్మింగ్ దగ్గర మాట్లాడితే భుజం మీద చేసి మార్నింగ్ షోకి నా పక్కన కూర్చోవా, నీ సినిమా సూపర్ హిట్ అని చెప్తుండేవాడిని. కట్ చేస్తే సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను. టెన్షన్లో ఉంటే సార్ సినిమా సూపర్ హిట్ సార్, మీరేంది అలా ఉన్నారు, అది కాదే నాకు అర్థం కావట్లేదు. ఇది మాస్ ఎంటర్టైనరు. సో మీకున్నంత అంటే బయట సినిమా నేను ఈజీగా చెప్పగలిగాను, నా సొంత సినిమా వచ్చే వరకు మీకున్నంత ఎనర్జీ నాకు ఎందుకో రావట్లేదు. వీళ్ళిద్దరు నన్ను పుష్ చేస్తున్నారు, సార్ సూపర్ హిట్ సినిమా మీరు ఎందుకు రండి అని. సో ఈసారి అనిల్ తేజ్ నన్ను పుష్ చేస్తున్నారు. సినిమా డెఫినెట్గా మా బ్యానర్లో మంచి మాస్ ఎంటర్టైనర్. ఈ సమ్మర్లో ఒక మంచి సినిమా ఇస్తున్నాం. పటాస్ లాగే పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్సన్ లాగే ఈ సినిమా మా అందరి కాంబోలో ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైనర్, నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తూ మంచి ట్విస్టులు పెట్టాడు డైరెక్టర్, ఐటమ్స్ పెట్టాడు, అన్నీ ఆడియన్స్కి ఎన్ని కావాలో అన్నీ పెట్టాడు. సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చి ఈ సమ్మర్లో మా బ్యానర్కి ఇంకొక సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సైలెన్స్ బాగా వెనకాల సైలెన్స్ ఉన్నామండి. ఇప్పుడు అలాగే సినిమా షూటింగ్ మొత్తం ఇలాగే ఉన్నామండి, బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ రాజుగారితో నా 3వ సినిమా, ఇంకొక 60 డజన్ సినిమాల పైగా చేయాలని చెప్పి నా కోరిక. 60 డజన్ పైన సినిమా. ఎవ్రీ 2 years కోటి, 1 year వద్దు కానీ ఎవ్రీ 2 years కోటి చేస్తారు కదా. రెడీ. మీ అందరి సమక్షంలో ఆయన చెప్పారు 2 ఏళ్ళకి ఒకసారి సినిమా చేస్తారని. సో చాలా హ్యాపీగా ఉందండి. నాకు రాజుగారితో అసోసియేషన్ అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేస్తున్నారు అండ్ నన్ను బాగా చూసుకుంటున్నారు. అండ్ సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సుప్రీం అనే సినిమా. అండ్ మా అనిల్ అన్న
నేను అన్నీ ఒక మాట అడిగాను, అన్న సినిమా స్టార్టింగ్ అవ్వక ముందర నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పి అంటారు, ఎండింగ్లో అడుగుతాను మీరు చేస్తారా అని. ఇప్పుడు అడుగుతాను, అన్న ఇంకో సినిమా చేస్తాను. సో ఇలాగేనండి, మేము ఎలాగైతే ఇప్పుడు ఉన్నామో అలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా అంతా. సో డెఫినెట్లీ ఆడియన్సెస్ ఫ్రమ్ 6 years to 65 years అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకొని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ నవ్వించి నేను నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ ఉంటారండి సినిమా అంతా. అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. అండ్ అలాగే ఎక్కడ ఎమోషన్స్ తగ్గకుండా సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటూ మోరల్ వాల్యూస్ ఉంటూ ఒక క్యాబ్ డ్రైవర్ తన ఒక క్యాబ్ డ్రైవర్ ఒక ట్రావెలర్ తను మీట్ అయ్యే ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఎలాగ ఎండ్కి తీసుకునేలా ఆ జర్నీ ఎలా కంప్లీట్ చేశారని చెప్పి కథ ఉంటుంది. సూపర్ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్లీ అందరూ ఆడియన్సెస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ సాటర్డే మేము జంగారెడ్డిగూడెంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకొని మా ప్రమోషన్ స్టార్ట్ చేసామండి. సో అలాగే ఇప్పుడు కరీంనగర్ జిల్లా దగ్గరలో కొండగట్టు టెంపుల్ ఉంది మన ఆంజనేయ స్వామి వారిది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా పూజ చేసుకొని సాయంకాలం 2 సాంగ్స్ చూపించేసి ఫ్యాన్స్ అందరికీ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని హ్యాపీగా అలరించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఆ ప్లాన్ మీద వెళ్తున్నాం. అండ్ సినిమా May 5th రిలీజ్ అవుతుంది సుప్రీం. అండ్ చిన్న రిక్వెస్ట్ ఆడియన్సెస్ అందరికీ అండ్ టీవీ ప్రేక్షకులందరికీ, పైరసీని ఎంకరేజ్ చేయకండి. మేము ఎంతో కష్టపడి ఎంతో లైఫ్ రిస్క్ చేసి మేము సినిమా చేసాం. సో దానికి మీరు వాల్యూ ఇస్తారు అండ్ మాకు మంచి రిటర్న్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీడియా వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఎన్ని ఒక బాధ్యత కూడిందండి. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఆయన అది చిరంజీవి గారి టైటిల్ అది. సో చిరంజీవి గారి టైటిల్ నేను తీసుకున్నప్పుడు దాన్ని అంత తేలిగ్గా నేను వదలకూడదు. దాని ఎంతో రెస్పాన్సిబిలిటీ తోటి నేను ఎంతో ఒక బాధ్యతతో నేను తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్ళాను. ప్రయత్నాలు అంటే ఏం లేదండి, కథకి ఏది యాప్ట్ ఉందో జనాలకి ఏది నచ్చుతుందో కనెక్టివిటీ వస్తుందో ఆ టైటిల్ పెట్టారండి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సో అది పైగా నా పేరు కూడా కాదు సినిమాలో, అది క్యాబ్ పేరు అండి. సో క్యాబ్కిను దానికి ఓనర్కి ఏవైతే రిలేషన్షిప్ ఉందో సినిమాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాం ఫస్ట్ నుంచి. లేదండి, ఇప్పుడు ఉన్న కంపారిజన్స్ చాలండి నాకు. సో దాని మీద ఏం బేసిస్ ఏం తీసుకోలేదండి. జస్ట్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తో అలా బిహేవ్ చేస్తాను. దాని నుంచి నేను స్పెషల్ కేర్ అంటూ ఇలా చిరంజీవి గారిని ఈ సీన్ అలా చేయాలి, లేదు కళ్యాణ్ గారు ఇలా చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు చేయలేదు కూడా. అది ఎప్పుడు వాంటెడ్గా అనుకోలేదు. బట్ కొన్ని మేనరిజమ్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కాబట్టి కొన్ని ఇన్బిల్ట్గా ఉంటాయి. అండ్ పైగా వాళ్ళు మన మేనమామలు కాబట్టి కొంత ఇన్బిల్ట్గా నా జీన్స్లో ఉంటాయేమో తప్పించి దాని నుంచి అయితే నేను ఎప్పుడు దాని మీద ఫోకస్ ఎప్పుడు పెట్టలేదండి, ఇలా చేయాలి అని చెప్పేసి. నాకు మరో అన్నయ్య అండి, హరిశంకర్ అన్న ఎలాగో నాకు మరో అన్నయ్య. నేను మామయ్య. అందరికీ నమస్కారం. మేము నిన్ననే కాపీ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. రాజుగారు హ్యాపీనెస్ లోపల దాపెట్టుకుని 2 రోజులు సప్రెస్ చేసుకున్నారు, కానీ ఆయన చాలా హ్యాపీ. ఆల్రెడీ ఆయన హ్యాపీనెస్ని ఎవరెవరితో షేర్ చేసుకున్నారో నాకు తెలుసు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే ఒక మంచి జెన్యూన్ అటెంప్ట్తో ఒక జెన్యూన్ సినిమా తీసాం. నో డౌట్, 1% కూడా డౌట్ లేదు, మంచి సినిమా అవుద్దని మాకు అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఈ సినిమాలో హనుమంతుడు అనే ఒక కాన్సెప్ట్, ఒక ట్యాక్సీ ఎలా ఉందో ఈ సినిమాలో హనుమంతుడికి స్వామి గారి గురించి కూడా ఒక చిన్న లేయర్ వెళ్తూ ఉంటుంది. దానికి ఒక కథలో అంతర్లీనంగా లింక్ అయి ఉంటుంది. సో అందుకని మేము ప్రమోషన్స్లో ఆయన్ని దర్శించుకుంటూ అలా ప్రమోషన్స్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ రాజుగారు సజెస్ట్ చేశారు. అది మా అందరికి బాగా నచ్చి ఫస్ట్ మన జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశారు. ఈరోజు కరీంనగర్ డిస్టిక్లో కొండగట్టు అనే హనుమంతుడి స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఫ్యాన్స్కి 2 సాంగ్స్ వాళ్ళకి ప్రజెంట్ చేయబోతున్నాం కరీంనగర్లో. సో పోతే సినిమా గురించి వచ్చేసరికి ఒకటే చెప్పగలను, ఫన్ ఫీస్ట్ నో డౌట్ అందుట్లో. కాకపోతే పటాస్కి దీనికి నేను తీసుకున్న ఒక కేర్ ఏంటంటే దీంట్లో కొన్ని జెన్యూన్ ఎమోషన్స్ ఉంటాయి. అవి నేను సినిమా చూసేటప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రీచ్ అయ్యే ఒక ఫీలింగ్ ఉండింది. సో ఈ జెన్యూన్ ఎమోషన్స్ని ఆ ఎంటర్టైన్మెంట్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసాం. సో మా అందరం ఒకటే నమ్మాం, మంచి సినిమా. సో అది మీ ముందుకు రాబోతుంది May 5th
48 అవర్స్. డ్యూరేషన్ కూడా 2 hours 22 minutes. పర్ఫెక్ట్, మీ ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మీ అందరూ చూసి యాజ్ ఇట్ ఈస్గా పటాస్కి నాకు ఎంతో ఎంకరేజ్ చేశారు, మీడియా మిత్రులు కానివ్వండి, బయట అందరు కానివ్వండి. సో ఈ సినిమా కూడా మా అందరినీ బ్లెస్ చేసి మమ్మల్ని అదేవిధంగా ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంబులెన్స్ ట్రాక్ లేదు, బట్ అలాంటి ట్రాక్లు కొన్ని ఉన్నాయి. బట్ అంటే సిమిలర్గా, అంటే చాలామంది అడిగారు ఎక్కువ ఇమిటేషన్స్ ఏమైనా ఉన్నాయని. తేజ్ని గురించి కూడా నేను, తేజ్ సైడ్ కూడా నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఈ సినిమాలో సాయిధరం తేజ్ మెచ్యూర్డ్గా, అంటే ప్రతి చోట ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాడో, ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే చేశాడు. మేము ఒకటే ఫాలో అయింది ఈ సినిమాలో, ఒక రీమిక్స్ సాంగ్. అది కూడా మేము ఈ సినిమాకి ఏదో కమర్షియల్గా దాన్ని ఏదో మేము క్యాష్ చేసుకుందామని లేకపోతే ఇంకో చేసుకుందామని ఒక యాంగిలే లేదు. నేను పర్సనల్గా 80s జనరేషన్ కిడ్ని. నేను ఆ జనరేషన్లో ఉన్న సాంగ్స్ అన్న ఆ సినిమాలో నాకు చాలా రెస్పెక్ట్. సో అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు దొరికినా నేను ఆ సాంగ్స్ నేనైతే ఎలా తీసుకుంటాను, నేనైతే ఎలా చూసుకుంటాను ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అంతే, అంతకు మించి వేరే దీంతో మాత్రం ఎటువంటి ఇది చేయట్లేదు. సో మిగతా విషయాలు అన్నింటిలో మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది తేజ్ ఎంత కష్టపడ్డాడు అనేది. యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్ కానివ్వండి. ఒరిజినల్ సాయిధరం తేజ్ ఏంటో ఈ సుప్రీంలో డెఫినెట్గా మీరు చూస్తారు. బట్ ఆ సాంగ్ అనేది ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో చేసాం, ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా చేసాం. సో విజువల్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, పాపం రాజు గారికి ఆ సాంగ్ బడ్జెట్ చెప్తే ఆయన సో అంత ఖర్చు పెట్టారు ఆ సాంగ్ గురించి. సో రాశి కన్నా తేజ్, చిరంజీవి గారిని రాధాని అంత మ్యాచ్ చేయకపోయినా కూడా మేము వాళ్ళ దగ్గరగా వచ్చామని అయితే నమ్మకం ఉంది. సో మిగతా అన్ని ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఇందాక రాజు గారు అన్నట్టు ట్విస్ట్లు అన్నారు కదా, అలాంటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరూ ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తారు అంతవరకు అయితే సినిమా రిలీజ్ తర్వాత. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మా అందరికి ఉంది. సో ఇంకంతే, ఇప్పుడు వాళ్ళు అదే నువ్వు అనౌన్స్ చేస్తే వాళ్ళు వచ్చి సింపుల్గా చెప్పేస్తారు. సో రఘు అన్న ట్రాక్ ఏంటంటే, ఇందులో హారన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా, ఇప్పటివరకు రాజు గారు మొన్న ఈ సినిమా తర్వాత సుప్రీం షార్ట్కట్లోని ఇంకా 2 days ఆగాము, వద్దు అప్పుడే సుప్రీం 2 days. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ యూ కెన్ అండర్స్టాండ్ అండి. ఒకళ్ళు చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఇద్దరు చెప్తే బల్బ్ అనుకోవచ్చు, మొత్తం టీం అంతా చెప్తే అది జెన్యూనే ఉంటుందండి డెఫినెట్లీ. ఇకపోతే నా క్యారెక్టర్కి వచ్చేసరికి, ఈ ప్రపంచంలో ఏ బండి వెనక చూసినా, లారీ వెనక చూస్తే ప్లీజ్ సౌండ్ ఆరన్, జాగ్రత్తగా, తెర మూకాల, ఇట్లా ఏవో ట్యాక్స్ రాస్తుంటారండి. ఫస్ట్ నన్ను చూడేసి అడవకరా, మూకాల అని ఏవో రాస్తుంటారండి. ఫస్ట్ టైం లైఫ్లో ఒక కారు మీద డోంట్ సౌండ్ హారన్ అలా ఆగిపోయింది. ప్రపంచంలో ఎవరు రాయరు డోంట్ సౌండ్ హారన్ అని. నో హ్యాండ్ సిగ్నల్స్, ఏసీ అని రాసుకోవడం చూసాం. డోంట్ సౌండ్ హారన్ అని రాశారండి. దాని మీదే ట్రావెల్ అవుతుంది నా ట్రాక్లో. ఇందాక చెప్పినట్టు సినిమా లెంత్ 2 గంటల 22 నిమిషాలు 3 నిమిషాలు ఏదో చెప్పారండి. నాది ఒక 12 నిమిషాలు 33 సెకండ్ల వరకు ఉంటుంది. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా నాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక కొత్తగా ఉంటుంది. ప్లస్ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ సుప్రీం 3 సార్లు చెప్పేశాను. కుబుల్ సుప్రీం ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కార్మికుల దినోత్సవం అయిపోయింది. నాకు ఎప్పుడు కూడా ఈ ప్రతి సినిమాలో నాకు ఆదరిస్తున్న రాజు గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు పటాష్లో 801 కాన్సెప్ట్తో మీ అందరికీ దగ్గర చేసిన అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నది. కార్లు దొంగతనం చేసే క్యారెక్టర్. సేమ్ పృథ్వీ గారు నేను ఇద్దరం కలిసి కార్లు దొంగతనం చేస్తాం. ఈ దొంగతనం అనేది ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మాకు ఇచ్చినందుకు అనిల్ రావుపూడి గారికి, ఒప్పుకున్నందుకు రాజు గారికి థ్యాంక్ యూ. ఇదేంటి కాన్సెప్ట్ బాగుంది నా సినిమాలో పెట్టినని మా తేజ్ గారు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మీరు హ్యాపీగా వాచ్ ఇట్ ట్రైస్ అండ్ ప్రభాస్ సీన్ ఉన్నాడని చెప్పారు. అప్పటికి మేము కారు డ్రైవర్లు పెట్టుకొని జాగ్రత్త పడతాం. ఇందులో నేను పృథ్వీ గారికి అమేజింగ్ అంటాను, ఆయన ఏదో పెద్ద. సో ఈ ట్రాక్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇట్స్. థ్యాంక్ యూ. అదేంటి చెప్పు. అమేజింగ్ హలో సారా. వాళ్ళతో పాటు ఒక కుర్రోడు అంటే మన తెలుగుడు. సో ఎక్కడో బాలీవుడ్లో మంచి ఛాన్స్ వచ్చి దాన్ని వచ్చింది
బాగా ప్రూవ్ చేసుకున్నందుకు మా ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకున్నందుకు దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. Little suggestions you would give, but he's a fabulous, not just a director, he's a fabulous actor, and he would come and tell us, okay, this is how you're supposed to do a scene. So if